హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. మీతో ఉన్నది మీ సుమ. వెల్కమ్ టు రామకృష్ణ తారో. అందరూ బాగుండాలి, అందరూ నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే ఇక చెప్పొచ్చేది ఏం లేదు కొత్తగా, అంత పాత ముచ్చట్నే. నేను చెప్పేది 30 or 50% డజనట్ కదా మీది, కాకపోతే కదా మీది కాదని చెప్పేసి అనుకోవాలి. మీ గురించి మీరు తెలుసుకోవాలంటే, మీ పర్సనల్ రీడింగ్ మీరు తెలుసుకోవాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, కాంటాక్ట్ చేయండి. మీ మీ గురించి మీరు తెలుసుకోండి. ఇంకా ఇప్పుడు చెప్పేది జనరల్ రీడింగ్. ఇది అందరికీ వర్తిస్తుంది, వర్తించదనే విషయం ఉండదు, ఖచ్చితంగా వర్తిస్తుంది. 30% or 50% రెజనెంట్ అయింది, మీకు రెజనెంట్ అయిందంటే అది మీదనే అర్థం. ఇంకా మా గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అక్క అని అనుకునే వాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేయండి, పైన నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి, తెలుసుకోండి. అమౌంట్ చార్జబుల్ అయితే, పేయబుల్ అయితే. గట్లనే ఈరోజు రొట్టి ముచ్చట వచ్చేసి, మనం ఈ మధ్యన వీడియోస్ లెంత్ చేయదలుచుకోలేం కాబట్టి షార్ట్ కట్లు సింపుల్గా ఈరోజు ముచ్చట. మీ పర్సను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించి మీ పర్సన్ మైండ్లో ఏముంది? మీ గురించి మీ పర్సన్ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారు? ఓకే, ఎవరైనా అనుకుంటారు కదా అసలు నా పర్సన్ నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి. అదనమాట ప్రజెంట్ ఎనర్జీ మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు. ఓకే, ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటుంది కదా, అదనమాట వచ్చట. మరి చూద్దాం మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటుండో చూసేద్దాం. గిరిందా కనుక్కోరు, క్లాత్ అయితే కదా ఖచ్చితంగా, పేపర్. ఎందుకంటే వీడ తెలుస్తుంది మీకు, ఎందుకంటే క్లాత్ అయితే కాదు పేపరు. దీన్ని సెంటిమెంట్గా దీన్ని తీయడం ఇష్టం లేక దీన్ని ఇట్లా స్టిప్ చేశాను అన్నమాట. ఓకే, వెళ్ళిపోదాం, రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. అందరు మంచిగా మరి టిఫిన్లు అయినాయి. ఓకే, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్, శివాయ. వీళ్ళ గురించి వీళ్ళ పర్సన్ మైండ్లో ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు? వీళ్ళ గురించి వీళ్ళ పర్సన్ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారు? మంచా, చెడా, లేకపోతే మన దిక్మాల ఆలోచనలా ఏం ఆలోచిస్తున్నారు? మెసేజ్ ఇవ్వండి. ఓం నమ శివాయ. కనిపిస్తలేవా కార్డ్స్? ఒక నిమిషం. ఓకే, రైట్. ఓకే, కార్డ్స్ ఏం మెల్లగా ఎత్తలేను, కాకపోతే మీకు కనిపించాలని నా ఆతృత, అంతే. ఒక నిమిషం పక్క పడేద్దాం. బుక్స్ ఉన్నాయి గట్లా అనమాట.
బాటమ్ ఆఫ్ ద డెక్. గొడవ సంథింగ్, గొడవనైతే కైండ్ ఆఫ్ సార్ట్స్ గొడవ పెట్టుకోవాలని చెప్పేసి అయితే గొడవలు ఏదో జరుగుతున్నాయి అనుకోవచ్చు. గొడవ అయితే ఏదో పెట్టుకోవాలని అనుకుంటారు అని చెప్పేసి అనుకోవచ్చు. మీ గురించి మీ పర్సన్ మైండ్లో ఉన్న ఆలోచనలు. కార్డ్స్ లేట్గా తీసినామని చెప్పేసి చెప్పులు లేట్గా ఉండదు, తొందరగానే చెప్పేస్తా. ఈ మధ్య తొందరగా ఎందుకు చెప్తున్నా అన్నది కూడా మీకు కూడా తెలుసు, ఎందుకంటే మన హెల్త్ అంత మంచిగా ఉంది మరి అట్లా అనమాట. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్ మీ మీ మీదనైతే మీ పర్సన్ మైండ్లో ఆలోచనలు కాదు, మనసులో లవ్ అయితే ఉంది అండ్ జస్టిస్ కావాలనుకుంటున్నారు. ఈ ప్రేమకి నాకంటే ఖచ్చితంగా జస్టిస్ కావాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, నాకు న్యాయం జరగాలి అనుకుంటున్నారు. ఏది ఎట్లయినా సరే సాధించాలి, శోధించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ ఎంత అనుకున్నప్పటికీ కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ మైండ్ సెట్లో ఇక్కడ ఎంత ఏం చేసినా ఒక కుండలో చిల్లు కొడితే రంధ్రాలు కొడితే అలా నీళ్ళు అవుతాయి, ఆగాయి. పడవకు బొక్క కొడితే అవుతాయి నీళ్ళు ఆగాయి. గట్లా ఎన్ని చేసినా కానీ బురదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఆడ ఆలోచనలు అయితే ఎన్ని చేసినా కానీ వర్కౌట్ అవుతలేదని బాధపడుతున్నారు. గట్లనే టైం కోసం అయితే చూస్తున్నారు. మైబీ ఇది నిన్న ఒక సిస్టర్ నాకు చెప్పిన వన్ సైడ్ లవ్ కావచ్చు, అంటే మేబీ వాళ్ళ కోసమే కావచ్చు, అంటే అట్లా అనిపిస్తుంది నాకు. ఓకే, వీల్ ఆఫ్ ఫ్యూచర్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ వచ్చేసి నిద్రలేని రాత్రులు, మానసికంగా ఇబ్బందులు, సపరేషన్లో ఉన్నారు. ఎట్లయితే ఏం చేద్దాము, లవ్ ఆఫర్ చేద్దాము, మామూలుగా ఏందనంటారు ఇక్కడ ఎస్ ఆఫ్ పెంటికల్స్ లవ్ అయితే ఉంది, జస్టిస్ కావాలనుకుంటున్నారు. ఎంత కష్టమైనా సరే వాళ్ళకి చీదుకుంటూ పోతారు, కానీ ఎన్నో ఒక దగ్గర మునిగిపోతారు అని తెలియక ఈడుతుర్రు. ఇక్కడ వీళ్ళ ఫ్యూచర్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ద మూన్ కార్డ్ సపరేషన్లో ఉన్నారు. అండ్ వచ్చేసి స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ మీ గురించి థింక్ చేసుకుంటూ అండ్ కైండ్ ఆఫ్ పెంటికల్స్ మళ్ళీ లవ్ ఆఫర్ చేద్దామని అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి గుళ్ళని, గోపురాలని, ఇంకా వేరే వాళ్ళని సందర్శిస్తున్నారు. వేరే వాళ్ళనంటే మీకు అర్థం కావాలి. ఆల్మోస్ట్ బ్లాక్ మ్యాజిక్ అట్లా మీతో రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు. కలవాలి మీతో, అన్నీ చెప్పాలని అనుకుంటున్నారు. అండ్ ఫ్యామిలీ కార్డ్, మ్యారేజ్ కార్డు, పెళ్లి కాని అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్ళైన వాళ్ళైతే పిల్లలతోటి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ రావాలనుకుంటున్నారు, ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్ స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు, బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అండ్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాండ్స్ ఎప్పుడు వెళ్ళి ప్రపోజ్ చేయాలి, ఎప్పుడు వెళ్ళి చెప్పాలని చెప్పేసి బాగా కష్టాలు, ఇబ్బందులు, బరువులు, బాధ్యతలు, ఇక్కడ బర్డెన్స్. 7 ఆఫ్ వాండ్స్ బర్డెన్స్, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఒకటి కాదిగా అన్ని నెత్తినేసి అయితే బాదుకుంటున్నారు. చాలానైతే కష్టపడుతున్నారు. సమదైందని అనుకుంటున్నారు. మీ గురించి మీ పర్సన్ ఇక్కడ మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఎస్ ఆఫ్ పెంటికల్స్ లవ్, కేరింగ్ ఉంది, లవ్ చూపించాలనుకుంటున్నారు. జస్టిస్ ఇప్పటికైనా న్యాయం చేయాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ తనది ఒక చిల్లు పడ్డ పడవల ప్రయాణం చేస్తున్నట్టుంది. ఏడ మునుగుతారో, ఏడ మునిగిపోతారో, ఏడ చచ్చిపోతారో తెలియదు సిచ్యువేషన్ అన్నట్టుంది. టైం వీల్ ఆఫ్ ద ఫ్యూచర్ టైం చూసుకొని అంటే స్టెప్ తీసుకోవాలనే ఆలోచనలు అయితే గట్టిగా చేస్తున్నారు. ఇక్కడ ఏమంటారు, ద మూన్ కార్డ్ అంటే సపరేషను, సమస్యలు, ఇబ్బందులతో కూడుకున్నది మూన్ కార్డు. ఇక్కడ మూన్ కార్డు కనిపిస్తుందా, ఇదన్నమాట. అట్లనే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇట్లా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ లవ్ ఆఫర్ తీసుకొని దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇక్కడ వేరే వాళ్ళని అడుగుతున్నారు, గుళ్ళని, గోపురాలను కావచ్చు, ఫ్రెండ్స్ని, పేరెంట్స్ని కావచ్చు, ఇంకెవరిని అదర్వైజ్గా దీన్ని బ్లాక్ మ్యాజిక్ కూడా కిందికి కూడా తీసుకోవచ్చు. ఇంకా వేరే కూడా
ఇక సందర్శించడం కూడా కావచ్చు అడుగుతున్నారు. గట్లనే రీయూనియన్ కావాలనుకుంటున్నారు. అండ్ పెళ్ళి కాని వాళ్ళు అయితే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్ళైన వాళ్ళైతే దగ్గర కావాలనుకుంటున్నారు. పెళ్ళైకి పిల్లలు ఉన్న వాళ్ళు అయితే దగ్గర హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ 7 ఆఫ్ సోర్స్ నిద్రలో కూడా నిద్ర పడుకుంటే నిద్ర పట్టిన స్టేజ్కి కూడా ఇక్కడ వచ్చిరని చెప్పుకోవచ్చు. ఏస్ ఆఫ్ వాంట్స్ ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రేమని ఎట్లా చూపించానో అర్థమైతలేదు. ఎందుకంటే గతం తాలూకు తను చేసిన గాయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎట్లా ఎక్స్ప్రెస్ చేయనో అర్థం కాక సమస్యగా బుర్రబద్దలు కొట్టుకుంటారు. అండ్ బర్డన్స్, ఇబ్బందులు, సమస్యలు, ఇక్కట్లు అన్నీ ఫేస్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద కార్డ్. ఓకే, క్లారిటీ తీసుకుందాం. ఓకే, ఏదైనా సరే క్లారిటీ కావాలి కదా, క్లారిఫికేషన్. అగో అట్లా ఎగిరిపోతే ఎట్లా బాగా ఉన్నాయి పుచ్చుకు శివ శివాయ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. నా గొంతు వల్ల నేను అనేది చెప్పేది వినిపించట్లేదు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. కరెక్ట్ క్లారిఫికేషన్ ఇవ్వండి. క్లారిఫికేషన్. మనం ఏం చేసినా కానీ క్లారిఫికేషన్ అవసరం కదా, మీకు కూడా తెలిసిన ముచ్చట్ని. అందుకని వాళ్ళ మైండ్లో ఏమనుకుంటున్నారు, క్లారిటీ నేను కావాలనుకుంటున్నారు, మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, చెప్దామనుకుంటున్నారు. బర్డెన్స్ మైండ్ ఎట్ట పోతుంది. పేజ్ ఆఫ్ వార్డ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మైండ్ ఎట్ట అవుతుందంటే మామూలుగా చెప్పాలంటే మీకు తెలుసు ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదండి. ఓకే, షెప్పుడు యూనివర్స్ వాళ్ళ మైండ్లోనైతే అట్లా అనుకుంటున్నారు. రీయూనియన్ అనుకుంటున్నారు, లవ్ అనుకుంటున్నారు, టైం కోసం చూస్తున్నారు ఫస్ట్లో. సరే, ఇప్పుడు ఏమనుకుంటున్నారు చూద్దాం. కైండ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ కూడా ఎస్ ఆఫ్ పెంటికల్స్ పైన కైండ్ ఆఫ్ పెంటికల్స్ లవ్ని ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటారు, రావాలనుకుంటారు. ద హెరిఫెంట్ ఒక ఎంత ముందుకు చూసినా అన్ని జ్ఞాపకాలు అయితే గతం తాలూకు జ్ఞాపకాలు అయితే గుర్తు తెచ్చుకుంటున్నారు, రావాలనుకుంటున్నారు. ఎందుకో కట్టుపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు. మీ గురించి రావాలని ఉంది, లవ్ ఆఫర్ చేయాలని ఉంది. ద ఎలిఫెంట్ తల్లి స్థానంలో అన్ని స్థానాలలో మిమ్మల్ని భర్తీ చేసి చూసిన రోజులు ఉన్నాయి. కాకపోతే ఎందుకో కట్టుపడేసిన సిచ్యువేషన్లో ఇప్పుడు తను ఉన్నారు. అండ్ మీరు కూడా కట్టుపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. 7 ఆఫ్ సోర్స్. అండ్ వచ్చేసి మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. 3 ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. కైండ్ ఆఫ్ సోర్స్ గొడవలు అయితే జరుగుతాయని చూపిస్తున్నాయి. ఇక్కడ మీకు మళ్ళీ లవ్ ఆఫర్ తీసుకొని వస్తే ఖచ్చితంగా గొడవలు అయితే జరుగుతాయని చెప్పేసి ఇక్కడ కార్డ్స్ అయితే యూనివర్స్ అయితే చెప్తుంది. గొడవలు అయితే జరుగుతాయేమో అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా బరువులు, బాధ్యతలు, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అండ్ 9 ఆఫ్ సోర్స్ 9 మంది 9 కత్తులతోటి కూర్చుతాయి. ఎంత పెయిన్ ఉంటుంది, అంత పెయిన్, అంత సపరేషన్లో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి డబ్బుల కోసం కష్టపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ద ఎంప్రెస్ ఒక రాణి లెవెల్లో చూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ కూడా 7 ఆఫ్ సోర్స్ ఒక రాణి లెవెల్లో చూసుకోవాలి, మంచిగా ఉండాలి, లైఫ్ మంచిగా మారాలని అనుకుంటున్నారు. ఇక్కడ ఎస్ ఆఫ్ వాన్స్
అంటే ఇది విపరీతమైన ప్రేమ. ఓకే, ఎస్ ఆఫ్ సోర్స్. ఈ ప్రేమ కత్తి మీద సామ్లాగా మారింది. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రేమ కత్తి మీద సామ్లాగా ఉంది. అక్కడ ఉండలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, స్ట్రెస్ అవుతుంది, స్ట్రబుల్ అవుతున్నారు. ద హై ప్రెసిడెన్స్, మీ స్థానం ఒక హై ప్రెసిడెన్స్, ఒక రాణి లెవెల్లో, ఒక తల్లి లెవెల్లో, ఒక చెల్లె లెవెల్, అన్ని స్థానాలను భర్తీ చేసిన స్థానం మీ స్థానం. అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద కార్డ్ బర్డన్స్ ఫేస్ చేస్తున్నారు, బరువులు ఫేస్ చేస్తున్నారు. ఎందుకు? మీ దగ్గరికి రావడానికి, మీతో రీయూనియన్ కావడానికి అండ్ మీతోటి కలవడానికి టైం చూస్తున్నారు రీయూనియన్ కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి మెడికల్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ సెలబ్రేషన్ మూన్ కార్డు మీద అంటే సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, క్లారిటీ. అండ్ వచ్చేసి ఇక్కడ రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఇక్కడ మీతో కలిసి మ్యారేజ్ అయిన వాళ్ళతో కలవాలనుకుంటున్నారు. మ్యారేజ్ కానులు అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఎస్ ఆఫ్ వాన్స్, ఈ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. కానీ గతం తాలూకు బాధలు బాధ పెడుతున్నాయి. ఏదో తప్పు చేస్తున్నారని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. యూనివర్స్ అయితే తప్పు చెప్పదు. గతం తాలూకు ఏదో బాధలు ఉన్నాయి, ఏదో తప్పు చేశారు, మిస్టేక్ చేశారు. అందుకే మీ ముందట ముఖం చెల్లట్లేదు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, లవ్ ఆఫర్ తీసుకొని మీ దగ్గర రావాలనుకుంటారు. ద హెరఫెంట్, మిమ్మల్ని ఒక తల్లి స్థానంలో చూస్తున్నారు. ఏదేమైనా సరే రావాలనుకుంటారు. ఇక్కడ కట్టిపడేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్, అన్నీ ఉన్నా మీరు దీనంగా ఉన్నారు. కట్టిపడేస్తున్న సిచ్యువేషన్లో మీరున్నారు. అక్కడ వాళ్ళు కూడా కట్టిపడేస్తున్న సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ రావాలనుకుంటారు. ఆఫ్ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. గొడవలు అయితే జరుగుతాయి ఖచ్చితంగా. 5 ఆఫ్ సోర్స్ అండ్ 7 ఆఫ్ వాన్స్, ఖచ్చితంగా ఇబ్బందులు, ఇక్కట్లు, సమస్యలు అయితే ఫేస్ చేస్తారు. 9 మంది 9 కత్తులు వాటికి వస్తే ఎట్లుంటారు, అంత బర్డెన్ అయితే ఫేస్ చేస్తున్నారు. డబ్బు కోసం కష్టపడుతున్నారు. దాని ప్రతిలాగా చూసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రేమ నచ్చట్లేదు. ఆ ప్రేమ అన్నది అంటే తీసుకోలేకపోతున్నారు. అందుకే మీరు గుర్తొస్తున్నారు, మీ జ్ఞాపకాలతోటి ఉంటున్నారు, మీ దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారండి. ఎండ్ ఆఫ్ ద కార్డ్ ద హై ప్రెసిడెన్స్. ఓకే, మరి మన ఏంజల్స్ ఉన్నారు. మన ఏంజల్స్ ఏం చెప్తాయో చూద్దాం. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ డివైన్. మంచి మెసేజ్ ఇవ్వండి చూసే మా వ్యూవర్స్కి. అన్లక్లీ, ప్రజెంట్ అన్లక్లో ఉన్నా అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్, 5 నెలల్లో ఏదో చేంజెస్ రాబోతున్నాయట. చూడండి. కాంప్రమైజ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే, మీరు కూడా కాంప్రమైజ్ అయితే బాగుంటుంది అని. రికవరీ, మీరు పొడగొట్టుకుంది హెల్త్ కావచ్చు, మనీ కావచ్చు, అదర్వైజ్గా ఏదైనా సరే రికవరీ అవుతుందని ఏంజల్స్ చెప్తున్నారు. రొమాన్స్, మీ మధ్యలో ఉన్న మంచి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటున్నారు. ఓకే, హెల్ప్ఫుల్ పీపుల్, మీరు 10 మందికి సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తులు అని చెప్పేసి చెప్తున్నారు. ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ మీకు ముందట ఉన్నాయి మీ లైఫ్లో, వాటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. రికగ్నైజ్ అంటే పోగొట్టుకున్నది ఏదైనా సరే తిరిగి దక్కుద్ది. బాధపడద్దు, టెన్షన్ పడద్దు, సఫర్ కావద్దు, మీరు అల్లరపడద్దు, నన్ను అల్లర పెట్టద్దు అని అర్థం అన్నమాట. ఓకే, ద సిచ్యువేషన్ విల్ బీ ఇంప్రూవ్. ముందు మీ సిచ్యువేషన్ మారబోతుందంట. సో హ్యాపీగా ఉండండి, టెన్షన్ పడకండి, సంతోషంగా ఉండండి. మీ పర్సన్ మైండ్లో సక్సెస్ని చూస్తారట. ఇదిగోండి, ఓకేనా, సక్సెస్. కాబట్టి
మీరు టెన్షన్ అవ్వద్దు. అర్థమవుతుందా? చెప్పింది కదా. మీ పర్సన్ మీ గురించి మైండ్లో ఆలోచిస్తున్న విధానం గిట్లుంది. ఓకే, మీ దగ్గరికి రావాలని, రీయూనియన్ కావాలని, తను చేసిన తప్పులకు బాధపడుతున్నారు. మీ దగ్గరికి రావాలంటే ముఖం వెళ్ళట్లేదు, అయినా కానీ రావాలనుకుంటున్నారు, ఆఫర్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు కట్టుపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడ నచ్చట్లేదు, కానీ మీ దగ్గరికి అయితే వెతుక్కుంటూ రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. వస్తారు ఖచ్చితంగా. మీరు ఒక గొప్ప స్థానంలో మీ పర్సన్ దృష్టిలో అయితే ఉన్నారు. ఖచ్చితంగా సక్సెస్ని చూస్తారు. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో 5 నెలల మీ లైఫ్ అయితే మారబోతుందని అయితే చెప్తున్నారు. నేను చెప్పేది జనరల్ రీడింగ్. ఓకే, నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి. మీకు అది 30% ఆర్ 50% రిజల్ట్ అయితే అది మీది, కాకపోతే అది మీది కాదని చెప్పేసి అనుకోవాలి అంతే. 30 ఆర్ 50% రిజల్ట్ అయింది, అది మీది. ఇంకా తెలుసుకోవాలని ఉంది అనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అమౌంట్ అయితే ఛార్జబుల్ అయితే. ప్రశ్న ఉంటుంది, ప్రశ్నతో పాటు సమాధానం ఉంటుంది. సమాధానం లేని ప్రశ్న అంటూ ఏదో ఉండదు. ఓకే, సమాధానం, ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది, ప్రతి జవాబు ప్రశ్న ఉంటుంది. ఓకే, సొల్యూషన్, అన్నింటికీ సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేనిది ఈ ప్రపంచంలో సమస్యనే ఉండదు. ఓకే, అన్నింటికీ సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఇది చూసి ఇది మాదేనేమో అని చెప్పేసి అని మీదే అయితే 30 ఆర్ 50% రిజల్ట్ అయితే కదా మీదే, కాకపోతే అట్లా మీకు ఇంకేదో తెలుసుకోవాలని ఉంది అని అర్థం. ఉంది కాబట్టి ఇది మీ కళ్ళ ముందరికి వచ్చింది అని అర్థం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఎందుకంటే ఇప్పటికే వరి ఉన్న గొంతు వాయ అన్నట్టు గొంతు పోతుంది, ఇంతకు మించి అరవలేను. గట్లనే ఈ మధ్యన 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఏమంటారు ఎప్పుడో ఒకప్పుడు తప్పితే మిగతా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి తప్పితే వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇక గిదండి సంగతి. మీ పర్సన్ మైండ్లోనైతే గిట్లా ఆలోచిస్తుండు, గివి సోన్ చేస్తుండు. ఇక గిట్లా రావాలని అయితే అనుకుంటారు. మీకైతే సక్సెస్ అయితే పక్కా ఉంది. టెన్షన్ పడద్దు, కంగారు పడద్దు, అల్లరపడద్దు. ఓకేనా? మీ దగ్గరికి రావాలి, రీడింగ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు, కాకపోతే ఏదో మిస్టేక్ చేస్తున్నారని ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు గతం తాలూకు. అందుకే రావడానికి సంకోచం. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ కేరింగ్, ఆ లవ్ నచ్చట్లేదు. మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు, కానీ ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకో చేసిన దానికి బాధగా ఫీల్ అవుతున్నారు. అదన్నమాట సంగతి. కాకపోతే మీ మీదనైతే లవ్ ఉంది, మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు, టైం కోసం ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ మైండ్లోనైతే గిరి సోన్ చేయిస్తున్నారండి. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇట్లా మాట్లాడుతుంది అక్క అనుకోవద్దు, ఏమేమంటారు ఇట్లా మాట్లాడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక మన ఛానల్ పేరు మీకు తెలిసిందే, రామకృష్ణ తారు. మా పురాణాలు పక్కకున్నారు, జర గందరగోళం చేస్తుంది, గట్లా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీతో ఉన్నది మీ సుమ. బాయ్.